హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. ఈరోజు నేను ఈ వీడియోలో బ్లాక్ క్లోవర్ యానిమ్ ఎక్స్ప్లెనేషన్ ని కంటిన్యూ చేస్తున్నా. ఈ రోజు ఈ ఫోర్త్ వీడియోలో మనం డంజన్ ఎక్స్ప్లోరేషన్ ఆర్క్ ని చూడబోతున్నాం. మరి ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంటెంట్ చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్, రెగ్యులర్ గా చూస్తున్న వాళ్ళు ప్రతి వీడియో కింద నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ చేస్తున్నారు. మీకు తెలుసు కదా, నాకు ఛానల్ కి పెద్దగా వ్యూస్ రావట్లేదని. సో మీరు ఇలా ప్రతి వీడియోని చూసి సపోర్ట్ చేస్తూ కింద నెక్స్ట్ పార్ట్ అని కమెంట్ చేస్తే నాకు కూడా కొంచెం రీచ్ వచ్చి వ్యూస్ వచ్చినట్లయితే కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. వెంటనే నేను నెక్స్ట్ పార్ట్ తయారు చేసే పనిలో ఉంటా. మరి అక్టోబర్ లో బ్లాక్ క్లోవర్ సీజన్ 2 స్టార్ట్ అవబోతుంది. మరి ఇలానే మీరు రెగ్యులర్ గా సపోర్ట్ చేస్తే అప్పట్లోపు ఈ సీజన్ 170 ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేసేద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూస్తూ కమెంట్స్ చేస్తున్న అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మరి లేట్ చేయకుండా ఈ రోజు వీడియో లోపలికి వెళ్ళిపోదాం. మరి లాస్ట్ వీడియోలో మ్యాజిక్ ఎంపరర్ అస్తా అండ్ యూనోల్ ని స్పై చేసిన తర్వాత వాళ్ళ టాలెంట్ ని గుర్తించి ఒక మిషన్ మీద పంపించాలనుకుంటాడు కదా. సో మన వాళ్ళని మ్యాజిక్ ఎంపరర్ ఒక డంజన్ ని ఎక్స్ప్లోర్ చేయమని పంపిస్తాడు. ఇంకా ఆ డంజన్ లో ఏమైందో ఎపిసోడ్ 14 నుంచి 19 వరకు ఉంటుంది. మరి అక్కడ ఏం జరుగుతుందో ఇంక చూసేద్దాం. ఓపెన్ చేస్తే బ్లాక్ బుల్స్ బేస్ ని మనం చూస్తాం. ఇంకా మన వాళ్ళందరూ కొత్తగా అస్తా దగ్గరికి ఒక యాంటీబాడీ వచ్చింది కదా, దానికి ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తూ ఉంటారు. రకరకాల నేమ్స్ సజెస్ట్ చేస్తారు. అస్తా ఏమో నోరిటారో అని, నోయల్ ఏమో సిల్వాంటస్ అనే పేరు, అలాగే మాగ్నా ఏమో ఈ పక్షికి మాగ్నా ఫైర్ అని పెడదామంటాడు. అలా రకరకాల పేర్లు పెట్టి నేను పెట్టిన పేరే బాగుంది అని కొట్టుకుంటారు. ఫైనల్ గా లక్ సజెస్ట్ చేసిన నీరో అనే పేరు పెట్టాలనుకుంటారు. ఇంకా అలా మన వాళ్ళు డిబేట్ అయ్యాక కెప్టెన్ యామి వచ్చి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇస్తాడు. ఓయ్ అందరూ వినండి, కొత్తగా ఒక డంజన్ దొరికింది, దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలని మనకి ఒక మిషన్ వచ్చింది అని యామి అంటాడు. ఇంకా ఆ మాటలు విని అస్తా ఎగ్జైట్ అయిపోయి డంజన్ అంటే ఏంటో అడిగితే మాగ్నా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా చూడు, డంజన్ అంటే చాలా పురాతనమైన వస్తువులు ఉన్న ఒక ప్లేస్. మన పూర్వీకులు చాలా మ్యాజిక్ ఐటమ్స్ ని అక్కడ దాచిపెట్టారు. అక్కడ ఉండే ఐటమ్స్ కి చాలా పవర్ఫుల్ మ్యాజిక్ పవర్స్ ఉంటాయి అని మాగ్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంతేకాదు ఈ మ్యాజిక్ చెడ్డవాళ్ళ చేతుల్లోకి వెళ్ళకూడదని ఆ డంజన్ లో బోల్డ్ అనే ట్రాప్స్ పెట్టారని లక్ అంటాడు. ఇంక వెనస్సా ఇలాంటి డేంజరస్ డంజన్స్ లోపలికి వెళ్లి మ్యాజిక్ ఐటమ్స్ తీసుకోవడానికి మనలాంటి మ్యాజిక్ నైట్స్ ని పంపిస్తారంటుంది. అలా డంజన్స్ గురించి మన అస్తా తెలుసుకుంటాడు. సో ఒక డంజన్ ఎక్స్ప్లోర్ చేయమని మన బ్లాక్ బుల్ స్క్వాడ్ కి ఆర్డర్స్ వస్తాయి. అలాగే ఈ డంజన్ లొకేషన్ ఎగ్జాక్ట్ గా మన క్లోవర్ కింగ్డమ్ కి శత్రువులైన డైమండ్ కింగ్డమ్ బార్డర్ లో ఉందని యామి చెప్తాడు. సో డైమండ్ కింగ్డమ్ వాళ్ళు వచ్చి ఆ ఐటమ్స్ ని పొందేలోపు మనం వాటిని దక్కించుకోవాలి అని యామి అంటాడు. అండ్ స్పెషల్ గా మిషన్ కి మ్యాజిక్ ఎంపరర్ అస్తాని వెళ్ళమని సజెస్ట్ చేసినట్టు మన వాళ్ళతో చెప్తాడు. ఇంకా అది విని అందరూ ఎగ్జైట్ అయిపోతారు. ఇంక ఈ మిషన్ కి అస్తాతో పాటు నోయల్ ని అలాగే వీళ్ళిద్దరికి లక్ ని లీడర్ గా పెట్టి యామి ముగ్గురిని కలిపి ఫినరల్ స్పేస్ మ్యాజిక్ తో డంజన్ ఉన్న లొకేషన్ కి పంపిస్తాడు. అలా మన వాళ్ళు ఆ డంజన్ ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరుతారు. ఇంక లోపలికి వెళ్ళాక లక్ ఇంకా నోయల్ ఆ ప్లేస్ లో ఉన్న మ్యాజిక్ ని ఫీల్ అయ్యి ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ లో చాలా మ్యాజిక్ పవర్ ఉందని అస్తాతో చెప్తే పాపం మనోడు అసలు మ్యాజిక్ పవర్ ఫీల్ అవ్వడు కాబట్టి తెగ ఫీల్ అయిపోయి కింద పడి గ్రౌండ్ కి పనిచేస్తూ ఏడుస్తాడు. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న మ్యాజిక్ ట్రాప్స్ యాక్టివేట్ అయ్యి అస్తాని అటాక్ చేస్తాయి. ఇంకా అది చూసి మనోడు భయపడిపోయి వెంటనే తన స్వాడ్ తీసి ఒక స్ట్రైక్ తో ఆ ట్రాప్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. సో గైస్, మన వాడు స్వాడ్ గురించి తెలిసిందే కదా, ఎలాంటి మ్యాజిక్ ని అరెస్ట్ చేస్తుందని. సో అలా ఏ ట్రాప్ అటాక్ చేసినా అస్తా దాన్ని ఈజీగా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకో పక్క లక్ ముందు వెనక చూడకుండా ప్రతి దగ్గర కాళ్ళు పెట్టి ట్రాప్స్ ని యాక్టివేట్ చేస్తే మన అస్తా వాటిని కష్టపడి డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. పాపం మనోడు అలా చెయ్యొద్దు అని గట్టిగా అరిచి చెప్పినా లక్ వినకుండా ఎక్కడ పడితే అక్కడ కాళ్ళు పెట్టి ఆ ట్రాప్స్ ని యాక్టివేట్ చేస్తుంటే మనోడు అలిసిపోతూ డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. మొత్తానికి వీడు ఎక్కడే మమ్మల్ని సమాధి చేసేలా ఉన్నాడని అస్తా ఇంకా నోయల్ లక్ని చూసి భయపడిపోతారు. ఇంకా కట్ చేస్తే బేస్ లో మన వాళ్ళంతా మాట్లాడుకుంటారు. వెనస్సా ఈ మిషన్ కి వాళ్ళ ముగ్గురిని పంపించడం సేఫేనా అని యామిని అడుగుతుంది. అప్పుడు యామి లక్ గురించి ఇలా చెప్తాడు. తను పవర్ఫుల్ మ్యాజిక్ యూజర్స్ ఎక్కడున్నా ఈజీగా సెన్స్ చేయగలడని, అలాగే తన సెన్సెస్ నోబుల్స్ కంటే చాలా పవర్ఫుల్ అని, ఈ మిషన్ వల్ల వాళ్ళ లిమిట్స్ ని సర్పాస్ చేసి ఇంప్రూవ్ అవుతారులే పర్వాలేదు అని యామి అంటాడు. అప్పుడు బేస్ లో ఉన్న వాళ్ళందరూ అంతా బానే ఉంది కానీ ఈ లక్కి మాత్రం కొంచెం దూలెక్కువే, ఎలా భరిస్తున్నారో ఏంటో అని అందరూ అనుకుంటారు. ఇంక కట్ చేస్తే లక్ అస్తా స్వాడ్ ని చూసి ఈ స్వాడ్ ఎంతో స్పెషల్ గా ఉంది, మేబీ దీన్ని చూసే మ్యాజిక్ ఎంపరర్ ఇంప్రెస్ అయ్యి నిన్ను మిషన్ కి వెళ్ళమని సజెస్ట్ చేశాడేమో అని అంటాడు. అలా మన వాళ్ళు డంజన్ లోపలికి వెళ్తూ ఉండగా ఇంకా డేంజరస్ ట్రాప్స్ వస్తూ ఉంటాయి. అండ్ గైస్, లక్ ఇంకా తన సెన్సెస్ వాడి డంజన్ లో ఎవరో పవర్ఫుల్ మ్యాజిక్ యూజర్ ఉన్నాడని మన వాళ్ళని చెప్ప పెట్టకుండా వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వాడితో ఫైట్ చేయడానికి వెంటనే బయలుదేరుతాడు. అండ్ అది చూసి మన వాళ్ళు పిచ్చెక్కిపోతారు. వీడేంటి అసలు మనల్ని ఎలా వదిలేశాడు, కెప్టెన్ యామి మనల్ని చూసుకోమని పంపిస్తే ఇద్దరిని ఒంటరిగా వదిలేశాడేంటి అని ఇంకా నోయాలనుకుంటారు. చేసేదేం లేక అలా మన వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే సడన్ గా ఒక పెద్ద ట్రాప్ లో చిక్కుకుంటారు. అది ఒక పెద్ద ప్లాంట్ టైప్ మాన్స్టర్ అనమాట. అస్తా అండ్ నోయల్ కాళ్ళు చేతులు గట్టిగా కట్టేస్తుంది. అండ్ అస్తా కూడా తన స్వాడ్ ని వాడి ఆ మాన్స్టర్ ని అటాక్ చేయలేకపోతాడు.
ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వెంటనే ఒక గుహలోంచి అటాక్ వస్తుంది. ఇప్పుడు అస్తా ఇంకా నోయల్ ప్రమాదం నుంచి బయటపడతారు. వాళ్ళని ఎవరెలా కాపాడారని పైకి చూస్తారు. అండ్ కట్ చేస్తే బ్లాక్ బుల్స్ బేస్ లో యామి, నేను మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, మిషన్ కి మనతో పాటు గోల్డెన్ డాన్ మెంబర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మన స్క్వాడ్ వాళ్ళు గొడవ పడకుండా పని చేస్తారు అనుకుంటున్నా అని అంటాడు. మళ్ళీ కట్ చేస్తే, నిన్ను కాపాడి నీ రుణం తీర్చేసుకున్నా అస్తా అని ఒక వాయిస్ వినిపిస్తుంది. అస్తా కనిపెట్టేస్తాడు, వచ్చింది ఎవరో కాదు, నా రైవల్ యూనో. అలా యూనో కూడా తన స్క్వాడ్ మెంబర్స్ మిమోసా ఇంకా క్లాస్ తో ఈ మిషన్ కి వస్తాడు. ఏం జరుగుతుందో చూసేద్దాం. మనం తొందరగా ట్రెజర్ ఎక్కడ ఉందో వెతికి కనిపెట్టాలి. ఇందులో ఎలాంటి వాళ్ళు వస్తే కాపాడుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. 4 కళ్ళు ఏం మాట్లాడుతున్నావు అని అస్తా క్లాస్ ని చూసి 4 కళ్ళు అని విక్రిస్తాడు. ఇంకా అలా గొడవ పడతారు. ఇంకో పక్క మిమోసా నోయల్ చూసి పలకరిస్తుంది. సో గైస్, యాక్చువల్ గా మిమోసా ఇంకా నోయల్ కజిన్స్ అన్నమాట. మరి వీళ్ళ రిలేషన్ ఏంటో మనం ముందు చూస్తాం. మరి బ్లాక్ బుల్స్ లాంటి వర్స్ స్క్వాడ్ లో నువ్వు ఎలా బతుకుతున్నావు అని చెప్పి మిమోసా నోయల్ అడుగుతుంది. అలాగే నువ్వు నీ మ్యాజిక్ పవర్ ని ఇంకా కంట్రోల్ చేసుకోలేవు కదా, ఎలా సర్వైవ్ అవుతున్నావు అని అడుగుతుంది. అండ్ మిమోసాని చూసి నోయల్ జెలస్ ఫీల్ అయ్యి ఏదో అలా మేనేజ్ చేస్తున్నానులే అని అంటుంది. అండ్ మిమోసా లాస్ట్ మిషన్ లో వాళ్ళ టీమ్ కి సక్సెస్ అయినందుకు ఒక స్టార్ ఇచ్చారని చెప్తుంది. ఇంకా అది విన్నాక మన వాళ్ళు అవుతారా, మాకు కూడా మ్యాజిక్ ఎంపరర్ ఒక స్టార్ ఇచ్చాడు అని చెప్తారు. ఇంకా క్లాస్ అంటాడు, మీలాంటి బ్లాక్ బుల్ స్క్వాడ్ కి స్టార్ అంత ఈజీగా రాదే, ఏం చేసి ఉంటారు అని అంటాడు. ఇంకా అస్తా, నిజంగానే మాకు స్టార్ వచ్చింది, ఇప్పుడు మేము -30లో ఉన్నాం అంటాడు. ఇంక సీన్ అర్థమైంది కదా, క్లాస్ అస్తాని ట్రోల్ చేస్తాడు. -30లో ఉండి ఫ్లెక్స్ చేస్తున్నావా, మాకు మీకు 100 స్టార్స్ డిఫరెన్స్ ఉంది అని. అలాగే ఈ మిషన్ కి నేను అసైన్ చేశారంటే ఏదో లక్ వాళ్ళు అసైన్ చేశారేమో అంటాడు. అప్పుడు అస్తా, నేనేమి ఈ మిషన్ కి లక్కీగా రాలేదు, నా టాలెంట్ చూసి మ్యాజిక్ ఎంపరర్ నన్ను అసైన్ చేశారు అంటాడు. మరి మనోడు చెప్తుంది అబద్ధం అని క్లాస్ వాదిస్తాడు. ఇంకా అలా మన వాళ్ళు కొట్టుకుంటారు. ఇంక చివరికి క్లాస్, ఎంతకీ మీరు ముగ్గురు ఉండాలి కదా, మరి ఇద్దరే ఉన్నారేంటి, ఇంకో వ్యక్తి ఏడి అని అడుగుతాడు. అండ్ లక్ మన వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడంటే పరుగు పోతుందని సైలెంట్ గా నోరు మూసుకుంటారు. అయినా బ్లాక్ బుల్స్ లాంటి స్క్వాడ్ గురించి క్వశ్చన్ వేయడమే నా తప్పు, ఎప్పుడు ఎలా ఉంటారో మీకే తెలియదు అని క్లాస్ ముఖం మీద అనేస్తాడు. ఇంకా అస్తా, చూస్తూ ఉండు, ఈ డంజన్ ని ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయబోయేది బ్లాక్ బుల్ స్క్వాడే, అంతేగాని మీ గోల్డెన్ లేదు సిల్వర్ అని కన్ఫ్యూజ్ అయ్యి క్లాస్ స్క్వాడ్ నేమ్ ని మర్చిపోతాడు. ఇంకంతే, మళ్ళీ ఇద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అంతేకాదు, ఒకరి క్యాప్టెన్స్ ని ఒకరు ట్రోల్ చేసుకుంటారు. ఇంకా వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి క్లాస్ మిమోసాకి మ్యాజిక్ ట్రెజర్ ఉండే లొకేషన్ ని ఫైండ్ చేయమంటాడు. ఇంక వాళ్ళు లొకేషన్ ని ఫైండ్ చేశాక అక్కడ నుంచి బయలుదేరిపోతారు. ఇంక కట్ చేస్తే మ్యాజిక్ ఎంపరర్ మన వాళ్ళు మిషన్ ని స్టార్ట్ చేశారని తెలుసుకుంటాడు. అండ్ కింగ్డమ్ లో చాలా మంది అక్కడికి డైమండ్ కింగ్డమ్ నుంచి కొంతమంది మేజెస్ కూడా వెళ్లారని మాట్లాడుకుంటూ ఉంటారు. పర్టికులర్ గా హెల్ లోటస్ అనేవాడు ఈ మిషన్ లో పాల్గొన్నాడని తెలుసుకుంటారు. అప్పుడు మ్యాజిక్ ఎంపరర్, హెల్ లోటస్ పవర్ఫుల్ అయి ఉండొచ్చు, కానీ మనం పంపించిన వాళ్ళు కూడా పవర్ఫుల్ అని ధైర్యంగా ఉంటాడు. ఇక కట్ చేస్తే లక్ డైమండ్ కింగ్ మేజెస్ ని డిఫీట్ చేస్తూ ఉంటాడు. అండ్ కింగ్డమ్ లో అందరూ మాట్లాడుకుంటున్న హెల్ లోటస్ మన లక్ కి ఎదురవుతాడు. అండ్ గైస్, మన లక్ కి ఫైట్ చేయడం అంటే బాగా ఇంట్రెస్ట్ కదా. అండ్ ఇక్కడ కామెడీ ఏంటంటే, హెల్ లోటస్ ఎప్పుడు ఫైట్ నుంచి వెళ్ళిపోదామని చూస్తాడు. సో అలా లక్ ని చూసిన తర్వాత మనోడితో ఫైట్ చేయకుండా పారిపోవడానికి ట్రై చేస్తాడు. అయినా మన లక్ వాడిని అటాక్ చేస్తాడు. ఇంకా ఈ ఫైట్ ని అవాయిడ్ చేయలేనని తెలిసి వెంటనే వాడి గ్రిమోర్ ని ఓపెన్ చేసి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ వాడికి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మ్యాజిక్ పవర్ ఉంటుంది, స్మోక్ మ్యాజిక్ అని. మరి దాంతో లక్ ని అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా వాళ్ళిద్దరి మధ్యనే ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా వీళ్ళు ఎలా ఫైట్ చేస్తూ ఉంటే ఇంకో పక్క అస్తా ఇంకా నోయల్ ఆ ట్రెజర్ ఉండే ప్లేస్ కి వెతకడానికి వెళ్తారు. కానీ ఎటు వెళ్లాలో వాళ్ళకి తెలియదు కాబట్టి దారి కనుక్కోవడానికి తెగ కష్టపడిపోతారు. ఇంకా హెల్ లోటస్ లక్ తో ఫైట్ చేస్తూ, నేను మీ కెప్టెన్ తో ఇంతకు ముందు ఒకసారి ఫైట్ చేశా, నీలాగే బాగా ఎగ్జైటింగ్ గా ఉంటాడు, అండ్ వాడి వల్లే నాకు ఈ గుండెల మీద ఈ స్కార్ వచ్చింది అని లక్ తో చెప్తాడు. ఇంకా లక్ వాడితో మాట్లాడుతూ ఉంటే సడన్ గా తనకి కంట్రోల్ తప్పి స్ప్రో కోల్పోతున్నట్లు అనిపిస్తుంది. అండ్ మనోడి మూమెంట్స్ అన్ని చాలా స్లో అయిపోతాయి. సో అప్పుడు మనోడు ఆలోచిస్తాడు, ఇప్పటి వరకు తనకి ఒక్క అటాక్ కూడా తగలలేదు కదా, మరి ఎందుకని తన బాడీ ఇలా స్లో అయిపోయిందని ఆలోచిస్తాడు. సో అప్పుడు ఆ హెల్ లోటస్ గడ్ వాడిన స్మోక్ పవరే దీనికి కారణం అని తెలుసుకుంటాడు. యాక్చువల్ గా లక్ వాడి సబార్డినేట్స్ అందరినీ ఫైట్ చేస్తున్నప్పుడు ఒక మూల కూర్చొని రూమ్ అంతా తన స్మోక్ మ్యాజిక్ ని ఫిల్ చేసేస్తాడు అనమాట. సో తన మ్యాజిక్ పవర్ ఎలాంటిదంటే, తన స్మోక్ మ్యాజిక్ ని ఎవరైతే పీలుస్తారో వాళ్ళ మ్యాజిక్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. సో అలా లక్ బాగా అలిసిపోయి కింద కూర్చొని ప్యానిక్ అవుతాడు. ఇంకా కట్ చేస్తే క్లాస్, మిమోసా అండ్ యూనోలు ఆ ట్రెజర్ ఉండే గేట్ దగ్గరికి వెళ్తారు. ఇంక వాళ్ళు ఆ డోర్ ని ఎలా ఓపెన్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు సడన్ గా వెనక నుంచి ఒక పెద్ద అటాక్ వచ్చి మిమోసాకి తగులుతుంది. అప్పుడు అటాక్ ఎవరు చేశారని క్లాస్ గట్టిగా అరుస్తాడు. ఇంక వాళ్ళ ముందుకు డైమండ్ కింగ్డమ్ కి సంబంధించిన ఒక మేజ్ నడుస్తూ వస్తాడు. మరి ఇంకేం జరుగుతుందో చూద్దాం. సో గైస్, మనం ఇంకా లక్ బ్యాక్ స్టోరీని చూస్తాం. యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి లక్ ఒక డిఫెక్ట్ తో పుడతాడు అనమాట. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్ కి తను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అండ్ తను ఒక కామనర్ గా పుట్టాడు కాబట్టి ఈ ప్రపంచంలో బ్రతకాలంటే ఎప్పుడు గెలుస్తూనే ఉండాలని చెప్పి వాళ్ళ అమ్మ
తనకు చెప్పిన మాటలు బాగా గుర్తుండిపోతాయి. ఇంకొక రోజు లక్ కామనర్ అయ్యుండి ఒక నోబుల్ ని డిఫీట్ చేస్తాడనమాట. అప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ భయపడిపోతారు, మనోడికి ఎంత పవర్ ఉందా అని. మరొక రోజు వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత లక్ ఒంటరివాడైపోతాడు. ఈవెన్ వాళ్ళ అమ్మ చనిపోతున్నప్పుడు కూడా తన ఫేస్ నవ్వుతున్నట్లే ఉంటుంది. అది చూసి తన చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతారు. అసలు వీడి ఫేస్ కి ఒక ఎమోషన్స్ అనేవి ఉండవా, ఎప్పుడు ఇలానే ఉంటాడా అని అనుకుంటారు. సో ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలవాలి అనే ఐడియాలజీ మన వాళ్ళలో నాటుకుపోతుంది. కాబట్టి అస్సలు గివ్ అప్ ఇవ్వకుండా ప్రతిసారి ఫైట్ లో గెలవాలని చూస్తాడు. ఇంకా తన స్ట్రెంత్ ని మళ్ళీ వెనక్కి తెచ్చుకొని హెల్ ఆటర్స్ తో ఫైట్ చేయడానికి మళ్ళీ వెళ్తాడు. బట్ లక్ ఎంత సీరియస్ గా ఫైట్ చేస్తున్నా వాడు చాలా పవర్ఫుల్ కాబట్టి లక్ ని ఓడిస్తూ ఉంటాడు. ఇంకా లక్ ని తన స్మోక్ మ్యాజిక్ తో క్యాప్చర్ చేస్తాడు. ఇంకో పక్క మిమోసా బాగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత తన హీలింగ్ మ్యాజిక్ ని వాడుకొని తను హీల్ చేసుకుంటుంది. అండ్ క్లాస్ ఏమో ఎదురుగా వచ్చింది చాలా పవర్ఫుల్ ఎనిమిలా ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళి ఆ మ్యాజిక్ ట్రెజర్ సంగతి చూడు అని చెప్పి యూనోకి ఆర్డర్స్ ఇస్తాడు. అండ్ కట్ చేస్తే అస్తా అండ్ నోయల్ ఇంకా పరిగెడుతూ మ్యాజిక్ ట్రెజర్ ఉండే చోటుకి వెళ్తూ ఉంటారు. అప్పుడు నోయల్ సెన్స్ చేస్తుంది లక్ ఎవరితోనో ఫైట్ చేస్తున్నాడు, తన మ్యాజిక్ పవర్ ఎమిట్ అవుతుంది అని చెప్పి. ఆ విషయం విన్న తర్వాత అస్తా వెంటనే మనం లక్ కు వెళ్ళి హెల్ప్ చేద్దామంటాడు. బట్ నోయల్ ఏమంటుందంటే కెప్టెన్ యామి చెప్పినట్లు డైమండ్ కింగ్ మేజెస్ ఆ ట్రెజర్ ని దక్కించుకునే లోపు మనం తీసుకోవాలి కదా, మరి లక్ పవర్ఫుల్ కాబట్టి తను చూసుకోగలడు, మనం ట్రెజర్ ఉండే చోటుకి వెళ్దాం అంటుంది. అప్పుడు అస్తా బాగా ఆలోచిస్తాడు ఏం చేయాలని. హెల్ లోటస్ లక్ ని ఓడించేసే టైం కి ఇంక కట్ చేస్తే అస్తా తన యాంటీ మ్యాజిక్ స్వాడ్ తో లక్ ని హెల్ప్ చేయడానికి వస్తాడు. అండ్ ఇంకోవైపు యూనో కూడా క్లాస్ కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ డైమండ్ కింగ్ మేజ్ ని అటాక్ చేస్తాడు. ఇంకా క్లాస్ కోపడతాడు, ఎందుకని నేను చెప్పిన మాట వినట్లేదు, ట్రెజర్ సంగతి చూడమన్నాను కదా అని. అప్పుడు యూనో అంటాడు ఏదేమైనా మీరు నాకు ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను అని. సో అలా మన వాళ్ళిద్దరూ చెప్పిన మాటలు వినకుండా ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని సేవ్ చేయాలనుకుంటారు. సో మరి రెండు వైపులు ఫుల్ గా పెద్ద బ్యాటిల్ స్టార్ట్ అవుతుంది. అస్తా నోయల్ లక్ హెల్ ఆటర్స్ తో ఫైట్ చేస్తారు. క్లాస్ మిమోసా ఇంకా యూనో కలిసి ఆ ఇంకో పవర్ఫుల్ డైమండ్ మేజ్ ఎవడైతే ఉన్నాడో వాడితో ఫైట్ చేస్తారు. ఇంకా హెల్ ఆటర్స్ డిసైడ్ అవుతాడు చిన్న చిన్న అటాక్స్ ఇంక వీళ్ళ మీద పని చేయవని, వెంటనే ఒక పెద్ద అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. మొత్తం రూమ్ మొత్తం బ్లాక్ కలర్ స్మోక్ తో నింపేస్తాడు. ఎవరు ఎటువైపు నుంచి అటాక్ చేస్తున్నారో ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరికి కనబడకూడదు అన్నట్లు. అండ్ మన వాళ్ళు ఒక మంచి స్ట్రాటజీతో వస్తారు. సో ఆ డార్క్ స్మోక్ లో లక్ ర్యాండమ్ గా తన థండర్ పవర్ ని యూజ్ చేసి లైటింగ్ బోల్ట్స్ విసురుతూ ఉంటాడు. అండ్ హెల్ లోటస్ వాటి నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే స్మోక్ ని చీల్చుకొని అస్తా తన యాంటీ మ్యాజిక్ స్వాడ్ తో ఒక్క స్ట్రైక్ ఇచ్చేసరికి తను గోడకు గుద్దుకొని కింద పడిపోతాడు. అప్పుడు నోయల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాళ్ళు ఈ అటాక్ ని ఎలా చేశారని. సో ప్లాన్ ప్రకారం ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్ కి లక్ తన లైట్నింగ్ మ్యాజిక్ బోల్ట్స్ ని ఇసురుతూ ఉంటే హెల్ లోటస్ వాటి నుంచి తప్పించుకుంటూ ఒక ఆర్క్ లో వెళ్తూ ఉంటాడు అనమాట. సో సరిగ్గా క్యాలిక్యులేట్ చేసి ఆ స్మోక్ లో అస్తాని తన వాటర్ మ్యాజిక్ యూజ్ చేసి నోయల్ గాల్లోకి లేపుతుంది అనమాట. తను అనుకున్న డైరెక్షన్ కి హెల్ లోటస్ వచ్చేటట్లు చేశారు. అలా ఒక స్నీక్ అటాక్ తో ముగ్గురు కలిసి హెల్ లోటస్ ని నాక్ చేసేస్తారు. అండ్ ఇంకా కట్ చేస్తే ఇంకో పక్క యూనో చాలా కష్టపడి అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ ఆ డైమండ్ కింగ్ మేజ్ మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉంటాడు కాబట్టి వాడిని అసలు డిఫీట్ చేయలేకపోతారు. మరి ఇంకా అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మరి హెల్ ఆటర్స్ ని పట్టుకొని క్వశ్చన్ చేద్దామని చెప్పి మన వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఇంకోటి వెంటనే స్మోక్ క్రియేషన్ మ్యాజిక్ ని మళ్ళీ యూజ్ చేసి ఒక వెహికల్ లాంటిది తయారు చేసి దాని మీద వాడు ఇంకా వాడి టీమ్మేట్స్ అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతారు. అండ్ మన వాళ్ళు వాడిని ఆపలేకపోతారు. అలా వాడు ఆ డంజన్ నుంచి ఎస్కేప్ అయ్యి బయటికి వెళ్ళిపోతాడు. మరి ఇంకో పక్క యూనో తన ఫుల్ ఎఫర్ట్స్ వాడి ఆ రెండో డైమండ్ కింగ్డమ్ మేజ్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. బట్ తన పవర్ అసలు సరిపోదు. క్లాస్ ఆ డైమండ్ కింగ్ మేజ్ ని చూసి షాక్ అయిపోతాడు. అండ్ వాడు తల మీద చిన్న డైమండ్ స్టోన్స్ ని గమనిస్తాడు. అప్పుడు క్లాస్ గుర్తొస్తుంది డైమండ్ కింగ్డమ్ వాళ్ళు ఏం చేసి వాడిని ఇలా పంపించారా అని. సో గైస్ యాక్చువల్ గా డైమండ్ కింగ్డమ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ నడుపుతారనమాట. హ్యూమన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు వాళ్ళు. అండ్ ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే కొత్తగా మ్యాజిక్ ని డిస్కవర్ చేసిన యంగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకొని వాళ్ళ మీద బాడీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. ఒక టోర్నమెంట్ లాంటిది పెడతారనమాట. అండ్ ఆ టోర్నమెంట్ లో చివరిగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళని ఒక స్ట్రాంగెస్ట్ మేజ్ గా గుర్తించి ఒక టీమ్ గా తయారు చేస్తారు. అండ్ ఈ ప్రాసెస్ లో మిగతా వాళ్ళందరూ చనిపోతారు. సో అర్థమైంది కదా, సపోజ్ ఒక 50-100 మెంబర్స్ ని తీసుకుంటే చివరికి ఒకళ్ళు ఇద్దరు మిగులుతారనమాట ఈ ప్రాసెస్ లో. సో అందులోంచి సర్వైవ్ అయిన ఒక మేజే ఇప్పుడు మనం చూస్తున్నవాడు అనమాట. ఇంక క్లాస్ కి వెంటనే గుర్తొచ్చి ఏదేమైనా ఒక నోబుల్ అయి ఉండి కొత్తగా వచ్చిన యూనో లాంటి కామనర్ దగ్గర హెల్ప్ తీసుకుంటున్నందుకు తన మీద తనకే సిగ్గేసింది. ఇంక వెంటనే లేచి ఆ డైమండ్ కింగ్ మేజ్ ని అటాక్ చేయాలని చూస్తాడు. అండ్ గైస్ ఇంకా వాడు కూడా తనలాగే సేమ్ గా కనిపించే ఒక డైమండ్ షేప్ లో క్లోన్ తయారు చేస్తాడు. అండ్ ఆ క్లోన్ మన క్లాస్ చేసిన అటాక్స్ ని ఆపేస్తుంది. ఇంకా క్లోన్ తో క్లాస్ ఫైట్ చేస్తూ ఉంటే ఇంకో పక్క యూనో మీదకి ఒక పెద్ద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకా వాడు ఒక పెద్ద డైమండ్ షేప్ స్వాడ్ తో యూనోని స్ట్రైక్ చేయాలని చూసే టైం కి వెంటనే అక్కడికి అస్తా వచ్చి తన యాంటీ మ్యాజిక్ స్వాడ్ తో యూనోని సేవ్ చేస్తాడు. ఇంకా అస్తాతో పాటు నోయల్ లక్ కూడా వస్తారు.
అండ్ లక్ చూసి క్లాస్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే లక్ గురించి క్లాస్ ముందే తెలుసు అనమాట. నోబుల్ ని డిఫీట్ చేసిన ఒక కామనర్ అని లక్ ముందే ఫేమస్ అవుతాడు. ఒకప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో బ్రూటల్ గా ఒక నోబుల్ ని డిఫీట్ చేసిన విషయం అందరికి తెలుస్తుంది. సో ఫస్ట్ టైం క్లాస్ లక్ చూస్తాడు. అండ్ బ్లాక్ బుల్ లాంటి స్క్వాడ్ నుంచి రెస్క్యూ చేయబడుతున్నాడు అని చెప్పి ఇంకా జలస్ ఫీల్ అవుతాడు. అండ్ గైస్ ఇంక వాడు ఇంకా చాలా ఎక్కువ క్లోన్స్ ని తయారు చేసి మన వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. బట్ మన అస్తా ఆ క్లోన్స్ అన్నిటిని డిఫీట్ చేస్తాడు. మరి ఇద్దరి మధ్యన చాలా పెద్ద ఫైట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ చాలా పెద్ద ఫైట్ తర్వాత అస్తా వాడిని డిఫీట్ చేసి కింద పడేస్తాడు. సో మొత్తానికి ఆ ఫైట్ నుంచి మన వాళ్ళందరూ బయటపడతారు. ఇంకా మళ్ళీ క్లాసు ఇంకా అస్తా ఒకరినొకరు తిట్టుకుంటూ ట్రోల్ చేసుకుంటారు. మరి ఇంకా అంతా సర్దుకుంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఆ మ్యాజిక్ ట్రెజర్ ని ఓపెన్ చేద్దామని మన వాళ్ళంతా డోర్ దగ్గరికి వెళ్తారు. ఇంకా అప్పుడు అస్తా వెంటనే తన స్వాడ్ తో ఆ డోర్ ని కట్ చేసేస్తాడు. అండ్ గైస్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ట్రెజర్ ఉంటుంది. ఇంకా అది చూసి అస్తా ఇంకా మన వాళ్ళు బాగా ఎగ్జైట్ అయిపోతారు. అండ్ క్లాస్ అరుస్తాడు, ఊరికే దేన్ని టచ్ చేయొద్దు, ఏది ఎలాంటిదో మనకు తెలీదు అని. అండ్ యూనో అక్కడ ఒక మ్యాజిక్ స్క్రోల్ ని చూస్తాడు. అండ్ ఆ స్క్రోల్ ని ఓపెన్ చేసిన తర్వాత దానిలో ఏవో ఒక స్పెల్స్ రాసినట్టు ఉంటాయి. మరి అది మన వాడు చెక్ చేస్తున్నప్పుడు ఆ రాసిన లెటర్స్ అన్ని మాయమైపోతాయి. అండ్ మనోడు గ్రిమోర్ కూడా మెరుస్తుంది. అప్పుడు అందరూ చూసిన తర్వాత క్లాస్ దగ్గరికి వచ్చి ఎందుకైనా మంచిది దాన్ని అక్కడే పెట్టాయని యూనోతో చెప్తాడు. అస్తాని నీరో ఉంది కదా, తను మన వాడిని పొడుస్తూ ఒక దగ్గర తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తుంది. అక్కడ ఏముందో అస్తా చూడడానికి వెళ్తున్నప్పుడు క్లాస్ ఆ డైమండ్ కింగ్డమ్ మేజ్ గ్రిమోర్ ని చూస్తాడనమాట. అండ్ అది ఒక ప్రాపర్ గ్రిమోర్ లా కూడా ఉండదు, ఏవో 2 బుక్స్ ని కలిపి స్టిచ్ చేసినట్టు కనిపిస్తుంది. క్లాస్ ఆలోచిస్తాడు అసలు గ్రిమోర్ ఏంటి ఎలా ఉంది అని. ఇప్పుడు సడన్ గా బయట ఏదో శబ్దం వస్తుంది. లక్ బయటకు ఒకసారి చూస్తాడు ఏం జరిగిందా అని. అండ్ వెంటనే మన వాళ్ళందరినీ అలర్ట్ అవ్వమని చెప్తాడు. ఇంక వెంటనే డోర్ బదులు కొట్టుకొని వాడు ఫుల్ ఆర్మర్ తో మళ్ళీ లోపలికి వస్తాడు. సో వాడు మన క్లాస్ వేసిన రిస్టెంట్ మ్యాజిక్ ని బ్రేక్ చేసుకొని మరి ఫుల్ గా హీల్ అయ్యి బయటకు వచ్చేస్తాడు. అండ్ వెంటనే లక్ ని యూనోని క్లాస్ ని అందరినీ క్యాప్చర్ చేసేస్తాడు. అండ్ ముందు కంటే చాలా భయంకరంగా కనిపిస్తాడు. సో క్లాస్ కి అసలు అర్థం కాదు ఏం జరుగుతుందా అని, వాడు ఎలా ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడని. సో అసలు వాడిని ఎలా హీల్ చేసుకున్నాడు ఎంత షార్ట్ టైమ్ లో అని ఆలోచిస్తాడు. అండ్ వాడిని చూస్తే వాడి బాడీ చుట్టూ ఫైర్ అయితే ఉంటుంది. అండ్ అది చూసి క్లాస్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే వాడు ఆ డైమండ్ అటాక్స్ ని వాడకుండా దాంతో పాటు ఫైర్ హీలింగ్ మ్యాజిక్ ని కూడా వాడతాడు. ఒకే మ్యాజిక్ యూజర్ ఇలా 2 మ్యాజిక్స్ ని ఎలా వాడుతున్నాడు అని చెప్పి షాక్ అయిపోతాడు. జనరల్ గా మ్యాజిక్ యూజ్ చేసే వాళ్ళందరికీ ప్రైమరీగా 4 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. వీటిలో ఏదో ఒక మ్యాజిక్ కే యూజ్ చేయగలరు, లేదా వీటి డెరివేటివ్స్ లో ఏదో ఒక మ్యాజిక్ యూజ్ చేయగలరు. మెయిన్ గా ఫైర్, విండ్, వాటర్, ఎర్త్ మొత్తం 4 టైప్స్ ఆఫ్ మ్యాజిక్స్ ఉంటాయి. అండ్ ఒక్కొక్క దాని మీద స్ట్రాంగ్, ఇంకో దాని మీద వీక్ అనమాట. ఫర్ సపోజ్ ఫైర్ విండ్ మీద స్ట్రాంగ్ కానీ వాటర్ మీద వీక్. మరి వాడి ఫైర్ హీలింగ్ ని ఆపేద్దామని చెప్పి నోయల్ తన వాటర్ మ్యాజిక్ తో ట్రై చేస్తుంది. ఇంక తను అటాక్ చేద్దామని ట్రై చేసే లోపే వాడు వెంటనే తనని గట్టి అటాక్ చేసి నాక్ చేసేస్తాడు. ఇంకా రక్తంతో నోయల్ అక్కడే కింద పడిపోతుంది. ఇంక తనని చూసాక అస్సాకి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంక వెంటనే తన యాంటీ మ్యాజిక్స్ వాడిని బయటికి తీసి వాడి మీదకి చార్జ్ చేస్తాడు. ఇంకా ఆల్రెడీ ఒకసారి ఫైట్ చేశాడు కాబట్టి ఈసారి వాడు ఫుల్లీ ప్రిపేర్డ్ గా ఉంటాడు. అస్తా చేసే అటాక్స్ ని ఎలా నాక్ చేయాలో ఫుల్ ప్లాన్ మీద ఉంటాడు. సో అస్తాని డిఫీట్ చేయడానికి ఇంకా ఫాస్ట్ మ్యాజిక్స్ ని యూజ్ చేస్తూ ఉంటాడు. అండ్ గైస్ ఇప్పుడు ఆ డైమండ్ కింగ్ మేజ్ ఫ్లాష్ బ్యాక్స్ ని మనం మెల్లమెల్లగా చూస్తూ ఉంటాం. అండ్ వాడికి కూడా ఒక పాస్ట్ అనేది ఉంటుంది. వాడి పేరు మార్స్ అనమాట. ఇంత ముందు చెప్పిన ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో ఫైనల్ గా మార్స్ సర్వైవ్ అవుతాడు ఆ ఎక్స్పెరిమెంట్ లో. సో తను పెరుగుతున్న ఎన్విరాన్మెంట్ బట్టి ఓన్లీ స్ట్రాంగ్ పీపులే బ్రతకాలి, వీక్ గా ఉన్న వాళ్ళు బ్రతికే అర్హత లేదని చెప్పి తన మైండ్ సెట్ అలా డెవలప్ అవుతుంది. కాబట్టి తనకన్నా వీక్ గా ఉండే వాళ్ళని చంపుదామని డిసైడ్ అవుతాడు. అలా నోయల్ ని మిమోసాని చూసి వాళ్ళని అటాక్ చేద్దాం అనుకుంటాడు. అలాగే నోయల్ ఇంకా మిమోసా బ్యాక్ షోర్ కూడా మనం చూస్తాం చిన్నగా. మిమోసా తన హీలింగ్ మ్యాజిక్ ని బాగా వాడేది, బట్ నోయల్ మాత్రం తన మ్యాజిక్ ని కంట్రోల్ చేసుకోలేదు. అయినప్పటికీ నోయల్ చాలా ట్రై చేస్తూ తన మ్యాజిక్ ని కంట్రోల్ చేసుకోవాలనే పట్టుదలతో ఉండేది. సో ఆ క్వాలిటీ మిమోసాకి చాలా బాగా నచ్చేది. నేనే కనుక తన ప్లేస్ లో ఉండుంటే ఎప్పుడో గివ్ అప్ ఇచ్చేసేదాన్ని, కానీ నోయల్ కాబట్టి ఇంకా ట్రై చేస్తుంది అని చెప్పి మిమోసా అంటుంది. సో అలా నోయల్ అంటే మిమోసాకి ఎంత రెస్పెక్ట్ చిన్న బ్యాక్ స్టోరీ అయితే చూస్తాం. ఇంకా వాళ్ళని మార్స్ అటాక్ చేయాలని చూస్తాడు. అండ్ అస్తా కూడా నాకే కింద పడిపోతాడు కాబట్టి వాళ్ళని కాపాడడానికి ఎవరు ఉండరు. మరి ఎలాగైనా అస్తాయే మళ్ళీ బలం తెచ్చుకొని పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ మనోడికి అర్థమవుతుంది ఇంకా తన దగ్గర ఉన్న ఎంత పెద్ద స్వాడ్ తో అటాక్ చేయాలంటే అసలు వీలవుదని. ఎందుకంటే ఎంత పెద్ద స్వాడ్ పట్టుకొని వాడి అటాక్స్ ని ఫాస్ట్ గా తప్పించుకుంటూ వాడిని అటాక్ చేయలేకపోతాడు. కాబట్టి స్ట్రాటజీ మార్చాలి అని చెప్పి ఆలోచిస్తాడు. ఇంకా అప్పుడే నేరో ఎగురుకుంటూ వచ్చి అదే డంజన్ లో ఒక చిన్న స్వాడ్ ఉంటుంది, దాని మీద ల్యాండ్ అవుతుంది. సో ఇండైరెక్ట్ గా అస్సాక్ చెప్తుంది ఈ స్వాడ్ ని వాడు అని చెప్పి. మరి ఇంకా మళ్ళీ మనోడు ఫైట్ లోకి వచ్చి ఈసారి ఆ చిన్న స్వాడ్ పట్టుకొని తన బ్లేడ్స్ అన్నిటిని డిఫ్లెక్ట్ చేసి వాడి మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. అండ్ గైస్ ఆల్మోస్ట్ అస్తా వాడిని డిఫీట్ చేసేసాడు అనుకుంటాడు, బట్ వాడు అస్తా మీద చాలా పెద్ద అటాక్ చేస్తాడు. సో మనోడు చేసే అటాక్ మార్స్ కూడా తగులుతుంది, అండ్ మార్స్ చేసే అటాక్ అస్తా కూడా తగులుతుంది.
అలా ఇద్దరు నాక్ అయి పడిపోతారు. మరి వెంటనే మిమోసా వచ్చి అస్తాని హీల్ చేయాలని చూస్తుంది. అండ్ ఈ గ్యాప్ లో మనం మార్స్ బ్యాక్ స్టోరీని అయితే చూస్తాం. మార్స్ కి ఫానా అనే ఒక ఫ్రెండ్ ఉండేదన్నమాట. మరి ఎప్పటికైనా మార్స్ అక్కడ నుంచి తప్పించుకొని ఫానాతో బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకుంటాడు. కానీ ఒక రోజు తనంతా అనుకున్నది తలకిందులు అయిపోతుంది. సో వీళ్ళందరికీ టోర్నమెంట్ లాంటిది పెడతారని చెప్పాను కదా. సో అందరి మధ్య భయంకరమైన ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. అలా ఈ ఈవెంట్ అంతా అయ్యేసరికి లాస్ట్ కి ఫానా ఇంకా మార్సే మిగులుతారు. ఇంకా ఫానా నేనేం చేయలేనని చెప్పి తను అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా మార్స్ ప్యానిక్ అయిపోయి వెంటనే తనను తాను డిఫెండ్ చేసుకుందాం అనుకుంటాడు. ఇంకా ఆ క్రమంలో ఫానాని పొరపాటుగా చంపేస్తాడు. సో అలా తను చిన్నప్పుడు ఎంత ట్రామాని చూసి బయటకు వచ్చాడనమాట. ఇంకా టాప్ 2 గా ఫానా ఇంకా మార్స్ మిగిలారు కాబట్టి ఫానా చనిపోయిన తర్వాత తన గ్రిమోర్ ని తీసుకొని మార్స్ గ్రిమోర్ తో మెర్జ్ చేసి ఒక కొత్త గ్రిమోర్ లా తయారు చేస్తారు. సో ఆ గ్రిమోర్ నే మనం చూసాం ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఫానాది ఫైర్ పవర్ కాబట్టి మార్స్ ఇప్పుడు తన మ్యాజిక్ తో పాటు ఫైర్ క్రియేషన్ మ్యాజిక్ ని కూడా యూజ్ చేయగలుగుతున్నాడు. అలా తను హీల్ చేసుకున్నాడు. అండ్ ఆ మ్యాజిక్ పవర్ ఉన్న డైమండ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్స్ హెడ్ లో ఇంప్లిమెంట్ చేస్తారు. సో బేసిక్ గా ఎంత ట్రామాకు గురయ్యాడు కాబట్టి తను ఒక విలన్ లా తయారైపోతాడు. మరి కట్ చేస్తే మళ్ళీ మార్స్ బలం తెచ్చుకొని పైకి లేవడానికి చూస్తాడు. ఇంకా ఆల్మోస్ట్ మన వాళ్ళందరి పని అయిపోయింది అనుకుంటారు. ఇంకప్పుడు వెంటనే యూనో తన గ్రిమోర్ ఓపెన్ చేసి కొత్తగా ఒక అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. అండ్ గైస్ ఇప్పుడు యూనో చాలా పెద్ద అటాక్ చేస్తాడు. ఫస్ట్ టైం తనకు తెలియని స్పెల్ ఒకటి తను యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ అది ఎలా వచ్చిందో ఏంటో మనవాడికి కూడా అర్థం కాదు. తన పక్కన చిన్నగా ఒక ఇన్సెక్ట్ లా ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఇంక తను బయటకు వచ్చి మార్స్ మీద తిరిగి అటాక్ చేస్తుంది. యూనోకి తన చుట్టూ ఉన్న టైం ఫ్రీజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఆ అటాక్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇంకా ఒక్క అటాక్ తో మార్స్ గోడకు తగులుకొని కింద పడిపోతాడు. అండ్ అస్తా కొత్తగా తీసుకున్న స్వాడ్ ఏదైతే ఉందో అది తన గ్రిమోర్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ గైస్ ఇంకా డంజన్ మొత్తం బ్రేక్ అయిపోయి కూలిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇంక వెంటనే యూనో తన విండ్ మ్యాజిక్ ని యూజ్ చేసి అందరినీ బయటికి రమ్మని చెప్తాడు. అస్తా మెల్లగా స్పృహలోకి వచ్చి మార్స్ ని కూడా కాపాడమని చెప్తాడు. బట్ డంజన్ ఇంకా ఫాస్ట్ గా కొలాప్స్ అవడంతో మార్స్ ని కాపాడలేకపోతారు. అండ్ మన వాళ్ళు మాత్రమే అక్కడ నుంచి బయటకి ఎస్కేప్ అవుతారు. ఇంక ట్రెజర్ అంతా లోపలే వదిలేసి మన వాళ్ళు సేఫ్ గా బయటకు వచ్చేస్తారు. సో గైస్ ఇంకో పక్క హెల్లోటస్ పారిపోయాడు అనుకున్నాం కదా, వాడు అసలు పారిపోయాడు అనమాట. చాట్ గా ఒక దగ్గర దాక్కుని ఉంటాడు. వీళ్ళంతా ఫైట్ చేస్తూ ఉంటే ఒక పక్క నుంచి ట్రెజర్ అంతా ఎత్తుకొని మన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మార్స్ బాడీతో బయటకు వచ్చేస్తాడు. అండ్ మార్స్ కూడా స్పృహ కోల్పోయి ఉంటాడు, ఇంకా చనిపోడు అనమాట. అండ్ అలా వాళ్ళు బయటపడిన విషయం మన వాళ్ళకి తెలీదు. అండ్ ఫైనల్లీ అస్తా ఫుల్ గా హీల్ అయ్యి పైకి లెగిస్తాడు. చాలా సీరియస్ గా ఉండే క్లాస్ మొత్తానికి డంజన్ బయటకు వచ్చేసరికి కంప్లీట్ గా చేంజ్ అయిపోతాడు. మన వాళ్ళిద్దరిని హక్ చేసుకొని అందరూ కలిసి బయటపడినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో నోబుల్ అని బాగా గర్వం ఉండే క్లాస్ బాగా మారిపోతాడు. అస్తా ఇంకా యూనోల్కి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అలా ఈ డంజన్ ఎక్స్ప్లోరేషన్ ఎండ్ అవుతుంది. సో అది ఈ రోజు మనం చూసిన డంజన్ ఎక్స్ప్లోరేషన్ ఆర్క్. మన నెక్స్ట్ వీడియోలో మనం ఎపిసోడ్ 20 నుంచి 27 వరకు చూడబోతున్నాం, రాయల్ క్యాపిటల్ అసాల్ట్ అని. మరి స్టోరీ ఇక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రొసీడ్ అవుతుంది. మరి ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి. మరి వీలైనంత త్వరగా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.